మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఈరోజు ఏదైతే హైదరాబాద్ లో నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి హాజరవుతుంది. దాదాపుగా 6 ఏళ్ల తర్వాత. మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కోర్టు యాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుంటూ మనతున్నారు ఎన్ఆర్ఐ యుఎస్ఏ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి చెంచు వేణుగోపాల్. సార్ నమస్కారం. నమస్కారం వెంకట్. సార్ ఇప్పటిదాకా ఏదో గతంలో ఎన్నెన్నో యాత్రలు చేశారు జగన్ గారు. ఇప్పుడు మళ్ళీ కోర్టు యాత్ర. బహుశా కొత్తది కాకపోయిండొచ్చు ఆయనకి. కానీ 6 సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. కేవలం కోర్టు మెట్లే. మొత్తానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కోర్టు యాత్ర కూడా జన సమీకరణ జరుగుతుందని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. భారీగా జన సమీకరణ చేస్తున్నారని. మొత్తం జన సమీకరణ ఎందుకు అంటారు? ఈ కోర్టు యాత్రకు సంబంధించి మీ యొక్క ఒపీనియన్ చెప్పండి సార్. ఇక్కడ 2 విషయాల గురించి చెప్పాలా. ఒకటి జగన్మోహన్ రెడ్డి బిహేవియర్, రెండోది జనాలు ఎంత మూర్ఖులో చెప్పాలి. ఇక్కడ ఓకే. జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ ఏంటంటే ఆయన ఏం చేసినా కూడా హడావిడి ఉండాలి. మనిషి చనిపోతే కూడా శవయాత్ర చేస్తాడు, ఓదార్పు యాత్ర అని చెప్పి ప్రజల్లోకి ఏదో దరిద్రమైన యాత్ర చేశాడు. ఈ రోజు లాస్ట్ కి చేసిన తప్పు కోర్టుకు పోతున్నాడు. ఆయన చేసిన తప్పు, ఆయన చేసిన అవినీతి కోర్టు ముందు చెప్పుకోవడానికి ఈ రోజు కోర్టుకు పోతూ కూడా అక్కడ కూడా ఈ రోజు కోర్టుకి యాత్ర చేస్తున్నాడంటే ఇంకా అర్థం చేసుకోవాలా. అసలు జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ ఈ రోజు ఎందుకు వచ్చాడు హైదరాబాద్ కి 6 సంవత్సరాల తర్వాత? అది కూడా గత ప్రభుత్వంలో ఉన్న రోజుల్లో రోజు ఏదో ఒక సాకు చెప్పి కోర్టు వాయిదాలను ఎగ్గొట్టేసిన ఈ పెద్ద మనిషి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఇంకా ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో, ఎక్కడ నాకు ఈ రోజు అరెస్ట్ వారెంట్ వస్తుందో భయంతో ఈ రోజు కోర్టుకు వస్తున్నాడు. సరే కోర్టుకు వస్తున్నావు, నిజాయితీగా కోర్టుకు వస్తున్నావు అనుకుంటే నీకు ఇదంతా ఎలా మందు మార్బల మేళ? ఎందుకు ఈ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాంపల్లి వరకు నీకు కాన్వాయ్ అవసరం ఉందా? అంటే నువ్వు ఒక్కడు పోయి రాలేవా ఈ రోజు కోర్టుకి? ఈ రోజు పరిస్థితి ఎట్లా తయారైందంటే ఎలా అయినా కూడా రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించాలా, ఈయన ఏదో పెద్ద హీరో అని ఎలివేషన్ ఇచ్చుకోవాలా, ఈయన చేసిన తప్పులు ప్రజలు ఏదో చాలా బుద్ధిమంతుడు అన్న ఎలివేషన్ రావడం కోసం ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నాడు. లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు, పోలీస్ వ్యవస్థ అంటే భయం లేదు, జ్యుడిషియల్ సిస్టమ్ అంటే భయం లేదు. ఈ రోజు ఎవడైనా కూడా మనిషి అనేవాడు, నిందితుడు ఎవరైనా కూడా కోర్టుకి వెళ్లే ముందు నేను 1 గంట ఉంటా, 2 గంటలు ఉంటా అని సమయం ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. దేశ చరిత్రలో, స్వతంత్ర భారతదేశంలో ఏ రోజు ఇలాంటి పరిస్థితి లేదు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు టైం ఇచ్చినాడు. అది కూడా ఏంటంటే ఆయన 11:30 నుంచి 12:30 వరకు అవైలబుల్ ఉంటాడంట. ఈ 1 అవర్ లోనే కోర్టు ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ మొత్తం చేయాలంట. ఇంత దౌర్భాగ్యం అసలు. అంటే ఎట్లా పోతుంది అసలు మన దారుణం? ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైన నిందితుడిని సపోర్ట్ చేయడానికి ప్రజలు అక్కడికి సమీకరణ వస్తుందంటే, జన సమీకరణ అవుతున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి జనాలు ఎంత మురుకులో. అరే ఆయన ఏమన్నా ఈ రోజు ఏమైనా స్వాతంత్ర సమరయోధుడు జైలు నుంచి, తిహార్ జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడా? లేకపోతే ఏమైనా రాష్ట్ర అభివృద్ధి కోసమో, లేకపోతే రాష్ట్రంలో ప్రజల కోసమో పోరాటం చేస్తున్నాడా? లేకపోతే ఇంకేమన్నా ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూతోనో, లేకపోతే హాస్పిటల్కి ఏమైనా పోతున్నాడా? లేదు కదా. ఈ రోజు ఆయన పోతుంది కోర్టుకి. అది కూడా ఒక ముద్దాయిలాగా పోతున్నాడు. 6 సంవత్సరాలు కోర్టు వాయిదాలు ఎగ్గొట్టిన తర్వాత ఫస్ట్ టైం పోతున్నాడు. చేసింది తప్పుడు పని. అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళని, నిందితుడిని సపోర్ట్ చేయడానికి ఈ మూర్ఖులందరూ ఇంతమంది వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల మనస్తత్వం ఏమైనా అర్థం చేసుకుని ఇది ఒక్క ఉదాహరణ చాలు వెంకట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత క్రిమినల్సో, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారో, వాళ్ళ నాయకుడి గురించి ఎంత దారుణమైన పరిస్థితులైనా తెలుసుకోలేకపోతున్నారో ఇది ఒక్కటి చాలు ఉదాహరణ. సో ఖచ్చితంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గము, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ఎలివేషన్ డ్రామా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు ఆంధ్రాలో అయిపోయింది, ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా రెడీ చూసుకున్న సార్, మనం తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కొన్ని తీపి జ్ఞాపకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. రైలు మీద రాళ్ల దాడి కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అలాంటి క్రియేట్ చేస్తే ఊరుకుంటారంటారు తెలంగాణ ప్రజానికం? తెలంగాణ ప్రజానికం ఎందుకుంటారు ఊరుకునే? ఈ రోజు రాష్ట్రం డివైడ్ అయిపోయింది. బైఫర్కేషన్ తర్వాత ఈ రోజు అక్కడున్న ఆయన ఏదైతే ఆ లోటస్ పాండ్ లోని ఇంటికి కూడా ఈ మధ్య పోవట్లే, ఎందుకంటే అది ఇంట్లో ఫ్యామిలీ గొడవల వల్ల. సో ఇప్పుడు మళ్ళీ ఈయన ఎందుకు కోర్టుకు పోతున్నాడు, కోర్టు నుంచి లోటస్ పాండ్ పోతారు, లోటస్ పాండ్ నుంచి మళ్ళీ తాడేపల్లికి వస్తాడు అని చెప్పి న్యూస్ ఉంది మనకి. అసలు నువ్వు హైదరాబాద్ కి పోతున్న పర్పస్ ఏంది? కోర్టు వాయిదా కోసం పోతున్నావు. కోర్టు వాయిదా ఎవరి కోసం పోతున్నావు? నువ్వు చేసిన అవినీతి పనుల కోసం పోతున్నావు. నువ్వు చేసిన 45,000 కోట్ల అవినీతి ఏదైతే ఉందో దాంట్లో ఈ రోజు కోర్టుకి సంజాయిషి చెప్పుకోవడం కోసం పోతున్నావు. 30-35 కేసులు ఉన్నాయి. నువ్వు నిందితుడివి. 16 నెలలు 18 నెలలు జైలుకు పోయి ఇచ్చినావు. ఈ రోజు మళ్ళీ కోర్టుకు పోకన్నా శుద్ధంగా ఇంత అలజడి సృష్టించాల్సిన అవసరం ఏముంది? దానికోసం షెడ్యూల్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికోసం స్పెషల్ ఫ్లైట్ కి పెట్టుకొని ఈ రోజు గంటకి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని 5 గంటలు 6 గంటలు నువ్వు ఈ రోజు అంటే 50-60 లక్షలు ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ లో పోయి హడావిడి చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి సంపాదన ఉందో, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఈరోజు
ఏమంటారు అధికారం ఉన్నా లేకపోయినా ఇట్లాంటి షో ఆఫ్ కి ఏమీ తక్కువ లేదు. అలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మరి అయితే చూసుకుంటే సార్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్న కేసుల సంఖ్య పాత కేసులు ఈడీ కావచ్చు సిబిఐ కేసులే చెప్పుకోలేని కేసులు ఉన్నాయి, 33 పైచిలకు ఉన్నాయి. అన్ని కేసులు విచారించడానికి కానీ లేకపోతే హాజరవడానికి కానీ గంట సమయం ఎలా సరిపోతుంది సార్? ఎట్లా చూసుకున్న వారం పైన పడుతుంది కదా. అంటే ఈయన దృష్టిలో ఏంటంటే కోర్టుకి నేను పోతాను సైన్ చేస్తాను మిగతా లాయర్లు చూసుకోవాలని మైండ్ సెట్ లో ఉంటాడు. ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే మనకు అర్థం చేసుకోవాల్సిందే, కోర్టుకు పోతున్నాడు. ఒకవేళ కోర్టు డెసిషన్ తీసుకుని అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ దానికి ప్రిపేర్ అవ్వాలి. ఈయన దృష్టిలో ఏంటంటే కోర్టుకు పోయినా కూడా వెనక్కి వచ్చేస్తా, ఏదో అత్తగారింటికి పోతే నేను చికెన్ ముక్కలు తిని లంచ్ చేసి వచ్చేస్తానంటే పోతున్నాడు. బట్ ఈయనకు తెలియని విషయం ఏంటంటే ఈయన దరిద్రం బాగాలేకపోతే ఆ కోర్టు నుంచి అట్టే చెంచలు కూడా జైలుకి పోవాల్సి వస్తుంది. సో దానికి ప్రిపేర్ అయినట్లేడు. మేబీ ఒకవేళ చెంచలు కూడా జైలు కూడా బేగంపేట నుంచి ఫ్లై అయ్యి చెంచలు కూడా పోతారేమో తెలియదు. కానీ ఈయన ప్లానింగ్ అంతా ఎట్లుందంటే ఏదో నేను చీఫ్ మినిస్టర్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ షెడ్యూల్ ప్రకారం పోతారు చూసావా, అలాంటి ప్లాన్ లో పోతున్నాడు. ఈయన నిందితుడు అన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఈయన నార్మల్ ఒక ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఈ రోజు నిన్ను సిబిఐ కోర్టు వాళ్ళ అవసరం అని చెప్పి కస్టడీకి తీసుకుంటే ఏం చేస్తావు, లేదు చెంచలు కూడా జైలుకి పంపిస్తే ఏం చేస్తావు, లేదు సిబిఐ కోర్టు నీ మీద ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చాలా జరుగుతుంది, వాళ్ళు ఈ రోజు ఆధారాలు చూపించి కోర్టులో నీకు మళ్ళీ శిక్ష వేస్తే ఏం చేస్తావు. సో వీటన్నిటికీ ప్రిపేర్ అవ్వకన్నా ఈ రోజు ఏదో నేను అత్తగారింటికి పోయినట్టు ఫ్లైట్ వేసుకొని పోతున్నా, తాడేపల్లి నుంచి బేగంపేటకు పోయి బేగంపేట నుంచి నాంపల్లి పోయి మళ్ళీ నాంపల్లి నుంచి బ్యాక్ వచ్చేస్తా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి మనకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో, జగన్మోహన్ రెడ్డి ఈ లీగల్ సిస్టమ్ మీద ఎంత రెస్పెక్ట్ ఉందో మనకు అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు యాత్ర గురించి చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.